ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ సరే మీ ప్రయత్నాన్ని కొద్దిసేపు అప్రిషియేట్ చేద్దాము. ఎందుకంటే ప్రతిపక్ష హోదా రానప్పుడు మేము మొత్తం చెప్పాలనుకున్న వాయిస్ మాకు వినిపించదు, కాబట్టి ఆ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ మాట్లాడినట్టుగా ఒకవేళ భావించిన ఓవైపు మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణ కానివ్వండి, లేకపోతే మరికొంతమంది ఎమ్మెల్సీలు బలంగా వాళ్ళ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు కదా, ఈ పాయింట్ వెళ్తే చాలా అన్నది ఒక పాయింట్ ఇప్పుడు రైజ్ చేశారు. దాన్ని ఎలా చూడాలంటారు? దాని మీద డిస్కస్ చేద్దాం. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు, మోడీ గారికి పెళ్లి కాలేదు, ఇవి కాదు దేశ సమస్యలు. అవి ఎవరి పర్సనల్ వాళ్ళవి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ కేటగిరికల్ గా టేబుల్ వేసి అథెంటిఫికేషన్ డేటా తోటి వివరణ ఇచ్చే అవకాశం అసెంబ్లీలో దొరికి ఉండేదా? వాళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళ? ఇప్పుడు పూర్తిగా ప్రజల్లోకి ఇప్పుడు నేటి కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకి అన్ని చేరువవుతున్నాయి. ఇప్పుడు మనం చూసే డిబేట్ కూడా మనకి వీక్షకులు కావచ్చు, ప్రజలు గమనిస్తూ ఉండే పరిస్థితి. జేబులోనే సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ లోనే అన్ని ఉన్నాయి. అట్లాంటి టెక్నాలజీ ఉన్న ఈ టైంలో అసెంబ్లీకి వెళ్తేనే ప్రజలకు రీచ్ అవుతుంది, లేకపోతే రీచ్ కాదు. అక్కడ మాట్లాడితేనే ప్రజా సమస్యలు తీరుస్తాము, మేము ఎక్కడుంటే తీర్చము అంటే మీ ఉద్దేశం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే మీరు ఆ సాకుతోటి మేము ప్రజా సమస్యలేము తీర్చము అని చెప్పదలుచుకున్నారా? నేను క్లియర్ గా ఒకటి అడుగుతున్నాను. మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించి అధికారంలో కూర్చోబెట్టి నిధులు ఇచ్చి విధులు ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి పరిపాలన చేయమంటే సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. ముఖ్యమంత్రి గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. అసలు వీళ్ళకి ఏం అబద్ధాలను వేటిని అంటున్నారు? మీరు అబద్ధాలను వేటిని అంటున్నారు? ఇప్పుడు అంటే వీళ్ళ లెక్కలు వీళ్ళు కూడా, అంటే ఇప్పుడు మీరు ఎందుకంటే ఆన్ రికార్డ్ చెప్తున్నారు అసెంబ్లీలో, దానికి ఒక లెక్కపత్రం ఉంది, కానీ మీరేమో మీ ఆఫీస్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టేసి మీరు చెప్పాలనుకున్న విషయాలు చెప్పారు. దానికి అథెంటిసిటీ ఏంటి అన్న దాని మీద సరే ఆ డిస్కషన్ పక్కన పెట్టి ఆన్ రికార్డ్ అవ్వదు కదా. అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పిన మాటల్ని, గవర్నర్ ప్రసంగాన్ని కూడా మేము శాసన మండలిలో ఎత్తి చూపిస్తే లోకేష్ బాబు గారు ఒప్పుకున్నారు తప్పు జరిగింది అని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దాంట్లో మొదట 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడినవి అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించారు. అది దాన్ని పాయింట్ అవుట్ చేసినప్పుడు అది ఒప్పుకున్నారు. ఇక్కడ లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసిన తప్పులు, ఆడిన అబద్ధాల గురించి, ఇచ్చిన హామీల గురించి వాళ్ళు ఒప్పుకొని మేము చేయలేమని చెప్తుంటే వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ సామాజిక మాధ్యమాలు, విశ్లేషకులు, కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు, సెకండ్ స్థాయి కేటగిరీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ స్టేట్మెంట్లకి, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి, వాళ్ళు ఇచ్చిన హామీలకి ఈ కింది స్థాయి వాళ్ళు మాట్లాడేదానికి పొంతన లేదు. ఒక పాయింట్ చెప్పండి వెంకటేశ్వర, ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు 21 సీట్లకి 21 సీట్లు గెలిచిన పార్టీ ఆల్రెడీ ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని ఇవాళ కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పడం ద్వారా అంటే ఒక సుప్రీమసీ ప్రదర్శిస్తున్నారు తప్ప ఆ మెచ్యూరిటీ కనిపించలేదా ఆ డైలాగులు అన్నది చాలా మంది భావిస్తున్నారు. మీరేమంటారు దాన్ని? మేము చెప్తామండి. 12 ఏళ్ళు నాడు పార్టీ పెట్టి 6 పార్టీలతో పొత్తు పెట్టుకొని 3 చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలిచి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూటమి పార్టీలు అన్నీ కలిసి 20 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన మీరు కోటి 40 లక్షల ఓట్లతోటి 40% ఓటు బ్యాంకు తోటి పోటీ చేసిన ప్రతిసారి గెలిచే మా నాయకుడు మాకు భయం ఉంటుందా? మీకు భయం ఉంటుందా? మేము మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉంటుందా? మీకు ఉంటుందా? మేము మాట్లాడే దాంట్లో వాస్తవం ఉంది. నిజం చెప్పి నిలబడిన వాళ్ళం మేము. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పొత్తులు పెట్టుకొని కూటమిని కట్టి అబద్ధాలతో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి భయం ఉంటుందా?
మీరు అధికారంలోకి వచ్చాము 164 సీట్లు ఉన్నాయి, మీకు 11 అంటున్నారు. పరిపాలించండి, ఇచ్చిన మాటలని నిలబెట్టుకోండి, మంచి చేయండి. ఎవరు కాదన్నారు? మిమ్మల్ని ఎవరు కాదన్నారు? ఎందుకు పెద్దల మస్తాన్ రావు గారు అంటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయకుండానే ఆడ గురువులు మాస్టర్లు బాగా బుద్ధి చెప్పారు. రైట్, అది కూడా డిస్కస్ చేద్దాము. మీరు రిగ్గింగ్ అనే ఒక డైలాగ్ తీసుకొచ్చారు దీంట్లోకి, అది కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. అజయ్ వర్మ